Shalom everyone. I am Sarita, a student of the Holy Torah at ACTC Seminary. ఈ వారం తోరా గ్రంథములు 38వ పర్ష కొరాఖ్ లేదా కొరాహు. ఇది లేవీయులలో ఒక నాయకుని పేరు. సెఫర్ తోరానందు ఇది 38వ పర్ష. సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండమునందు ఇది 5వ పర్ష. ఈ పర్ష యొక్క మొదటి అలియా వాక్య భాగములు సెఫర్ బెమిద్బర్ లేదా సంఖ్యాకాండము 16వ అధ్యాయము 1 నుండి 13 వచనముల వరకు. ఈ పర్ష యొక్క మొదటి అలియాలో కొరాహు లేవి తెగకు చెందినవాడు మరియు రూబేను తెగకు చెందిన దాతాను, అబీరాము మరియు ఓన్ అనే వ్యక్తులతో కలిసి మోషే మరియు అహరోనులకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారు. వారు 250 మంది ఇజ్రాయేలీల నాయకులను సమకూర్చి మోషే మరియు అహరోనుల నాయకత్వాన్ని ప్రశ్నిస్తారు. కొరాహ్ మరియు అతని సమూహము మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వసమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యావే వారి మధ్యనున్నాడు, యావే సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా సమాజమంతా పవిత్రమైనది, యావే సన్నిధిలో ఉన్నది, అయినప్పటికీ మీరు మాపై అధికారం చెలాయిస్తున్నారు అని వాదిస్తారు. మోషే ఈ ఆరోపణలను విని యావే సన్నిధిలో సాష్టాంగపడతాడు. అతడు కొరాహ్ మరియు అతని సమూహాన్ని సవాలు చేస్తూ మరుసటి రోజు వారందరూ ధూప కలశాలను తీసుకుని యావే సన్నిధిలో హాజరు కావాలని, యావే ఎవరిని ఎన్నుకుంటాడో అప్పుడు తెలుస్తుందని చెప్తాడు. మోషే కొరాహుతో, లేవీయులుగా యావే సేవలో ఇప్పటికే గౌరవప్రదమైన స్థానం పొందినప్పటికీ అతడు ఇంకా కోహెన్ అనగా యాజక స్థానం కోరడము అత్యాశ అని హెచ్చరిస్తాడు. ఈ అలియా యావే ఎన్నిక చేసిన నాయకత్వం పట్ల విధేయత మరియు ఎలోహిం అధికారాన్ని గౌరవించడం యొక్క ప్రాముఖ్యతను చూపిస్తుంది. ఇలాంటి మరిన్ని తోరా పాఠాలను తెలుసుకున్నటకు మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. షలోమ్ లెహిత్రోత్.